హాయ్ స్టూడెంట్, ఈ వీడియోలో 10వ తరగతి హిందీ పాఠ్య పుస్తకములోని ఈద్గాహ్ పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత ప్రేమ్చంద్ గారు. అయితే ఈ పాఠానికి ప్రారంభంలో ఇచ్చినటువంటి ఉన్ముఖీకరణ గురించి తెలుసుకొని ఆ తరువాత పాఠంలోకి ప్రవేశిద్దాం. రండి. उन्मुखीकरण। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें। पथिकों को जलती दोपहर में పథికోంకో యాత్రికులకు జల్తీ దుపహర్ మే దహించేటటువంటి మధ్యాహ్న వేళలో పేడ్ సదా దేతే హై ఛాయా, పేడ్ సదా చెట్లు ఎల్లప్పుడూ దేతే హై అందిస్తున్నాయి, ఛాయా నీడను, ఖుష్బూ భరే ఫూల్ దేతే హై సువాసనతో నిండిన పువ్వులను ఇస్తాయి, హమ్కో నవ ఫూలోంకి మాల మనకు కొత్త పుష్పాల మాలను అందిస్తాయి, త్యాగి తరువోంకే జీవన్ సే త్యాగం చేసే చెట్ల జీవితంలో నుంచి హమ్ భీ తో కుచ్ దేనా సీఖే మనము కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. ఇందులో 3 ప్రశ్నలు అడగడం జరిగింది. మొదటి ప్రశ్న, పథికోं को जलती दोपहर में సుఖ్ వ ఆరామ్ కిస్సే మిల్తా హై అంటే మండుతున్న మధ్యాహ్నం ప్రయాణికులకు ఏది ఓదార్పు మరియు విశ్రాంతిని ఇస్తుంది. పథికోं को जलती दोपहर में सुख व आराम पेड़ों की छाया से मिलता है అంటే చెట్ల నీడ నుండి లభిస్తుంది. రెండవ ప్రశ్న, ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హై అంటే సువాసన గల పువ్వులు మనకు ఏమి ఇస్తాయి. खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं అవి మనకు కొత్త పుష్పాల మాల అందిస్తాయి. మూడవ ప్రశ్న, हम भी तो कुछ देना सीखें కవి ने ऐसा क्यों कहा होगा అంటే మనము కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి అని కవి ఎందుకు అన్నారు. क्योंकि पेड़ निस्वार्थी भाव से दूसरों को देते हैं इसलिए हम भी दूसरों की भलाई के लिए कुछ देना सीखना चाहिए ఎందుకంటే చెట్లు త్యాగభావంతో అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మనము మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. కథను రాసినటువంటి లేఖక్ ప్రేమ్చంద్ గారు. వీరి యొక్క పరిచయం తెలుసుకుందాం. రండి. लेखक परिचय। लेखक का नाम प्रेमचंद, जन्मस्थल काशी, जन्म तिथि 31 जुलाई 1880, बचपन का नाम धनपत राय श्रीवात्सव, उपनाम उपन्यास सम्राट, प्रमुख उपन्यास गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि। प्रमुख कहानियां पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि। ఈద్గాహ్ పాఠాన్ని ప్రారంభిద్దాం. ముందుగా विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। ప్రాచీన కాల్ సే హీ ప్రాచీన కాలము నుండే నైతిక మూల్య నైతిక విలువలు భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై భారతీయుల యొక్క జీవితంలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుయే హై వీటి రూపాలు ప్రతి భారతీయుల్లోనూ నాటుకొని పోయి ఉన్నాయి. हम अपने बुजुर्गों अर्थात वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं हम अपने बुजुर्गों మనము మన పెద్దలను
బడా ధ్యాన్ రఖతే హై, చాలా బాగా చూచుకుంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, ఏ విధముగా అయితే ఈ కథలో చూపబడిందో. రండి పాఠాన్ని ప్రారంభిద్దాం. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. రంజాన్ యొక్క పూర్తి 30 రోజోं के बाद 30 ఉపవాసాల తరువాత ఆజ్ ఈద్ ఆయి హై, నేడు పండుగ వచ్చింది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్, కితనా మనోహర్ ఎంత అందంగా ఉంది, కితనా సుహావనా ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ప్రభాత్ నేటి ఉదయం. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై, చెట్లపైన వింతైనటువంటి పచ్చదనం ఉంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పొలాల్లో వింతైనటువంటి మెరుపు ఉంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశంలో వింతైనటువంటి ఎరుపు. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్ హై, ఆజ్ కా సూర్య నేడి సూర్యుడిని దేఖో చూడండి, కితనా ప్యారా ఎంత అందంగా, కితనా శీతల్ హై ఎంత చల్లగా ఉంది. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై, మానో ఇది ఎలా ఉంది అంటే సంసార్ కో ప్రపంచానికి ఈద్ కి బధాయి పండుగ శుభాకాంక్షలు దే రహా హై ఇస్తున్నట్లుగా ఉంది. ఈద్గాహ్ జానే కి తయారియా హో రహీ హై, ఈద్గాహ్ అంటే పండుగ రోజున అందరూ కలిసి బహిరంగంగా నమాజ్ చేసేటటువంటి ఆ ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. ఇక్కడకు చేరుకునేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై, బాలురు అందరికంటే ఆనందంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, పదే పదే జేబులో నుండి చిల్లర డబ్బులను తీసి లెక్కిస్తూ ఉన్నారు. మహమూద్ గిన్తా హై ఏక్ దో, మహమూద్ ఇలా లెక్కిస్తూ ఉన్నాడు. ఏక్ దో ఒకటి రెండు, 10 12 ఇలా 10 12. ఉస్కే పాస్ 12 పైసే హై, వాడి వద్ద 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 పైసే హై, మొహసిన్ వద్ద 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయేంగే, వీటితో లెక్కలేనన్ని వస్తువులు తెస్తాం. ఖిలౌనే ఆట వస్తువులు, మిఠాయియా స్వీట్లు, బిగుల్ నువ్వులుండలు, గేంద్ బంతి ఔర్ నా జానే క్యా క్యా ఇంకెన్నో, క్యా క్యా ఏమేమో. और सबसे ज्यादा ప్రసన్న హై హమీద్, అందరికంటే సంతోషంగా ఉన్నది హమీద్. वह भोली सूरत का 4 5 साल का दुबला पतला लड़का था. वह भोली सूरत వాడు అమాయకపు ముఖము కల 4 5 साल का 4 5 సంవత్సరాల దుబ్లా పతలా లడకా థా, బక్క పొలుచని బాలుడు. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया, అతని తండ్రి గత సంవత్సరము కలరా వ్యాధికి బలి అయిపోయాడు. ఔర్ మా నా జానే క్యూ పీలి పడతీ గయి, మరియు అమ్మ నా జానే తెలియదు కానీ, క్యూ ఎందుకో, పీలి పడతీ గయి పాలిపోతూ ఉండింది. और एक दिन वह भी परलोक सिधार गई, చివరకు ఒకరోజు ఆమె కూడా మరణించింది. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ, ఎవరికి అర్థం కాలేదు కి ఏమంటే ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా, చివరికి హఠాత్తుగా ఇలా ఎందుకు జరిగింది. అబ్ హమీద్ అప్ని దాది ఆమినా కి గోదీ మే సోతా హై, అబ్ ఇప్పుడు హమీద్ అప్ని దాది, హమీదు తమ అవ్వ అయినటువంటి ఆమినాకి గోదీమే ఆమినా యొక్క ఒడిలో సోతా హై నిద్రపోతూ ఉన్నాడు. దాది అమ్మ హమీద్ సే కహతీ హై కి,
అవ్వ హమీద్తో అంటోంది. ఉస్కే అబ్బా జాన్ రూపాయే కమానే గయే హై. వారి నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడని, అమ్మీ జాన్ అల్లాహ్ మియాँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लानी गई है. అమ్మ ఏమో అల్లా మియా కే ఘర్ సే భగవంతుడి ఇంటి నుండి ఉస్కే లియే వాడి కొరకు బహుత్ సి అచ్చి చీజే చాలా మంచి వస్తువులు లానే గయి హై తీసుకురావడానికి వెళ్ళిందని. ఆశతో పడి చీజ్ హై. ఆశ అనేటటువంటిది చాలా పెద్ద వస్తువు. అవునవును, ఆశ అనేది చాలా పెద్ద వస్తువే కదూ. ఒక చిన్న విత్తనం దానిపై ఓ పెద్ద బండరాయి పడిపోయింది. అది ఎంత బలహీనంగా ఉందో చూడు. అది ఆ రాయిని తనపై నుండి పక్కకు తోయనూ లేదు, అక్కడ నుండి పారిపోనూ లేదు. కానీ ఆ విత్తనానికి లోపల ఒకటి ఉంది, అదే ఆశ. దానికో నమ్మకం ఉంది, ఒకరోజు నేను మొలకెత్తుతాను అని, ఒకరోజు నేను పచ్చగా పెరుగుతాను అని, ఒకరోజు నేను ఈ రాయి నెత్తికెక్కుతాను అని. అవును, చూడండి, ఏదో ఒక రోజు ఆ చెట్టు మహావృక్షమై ఆ రాయి కంటే ఎంతో ఎత్తుకి ఎదుగుతుంది. అది ఆ రాయిని తొలిచి మొదట చిన్న చిన్న ఆకులు పెడుతుంది. రోజులు గడుస్తాయి, వర్షం వస్తుంది, కొంచెం కొంచెంగా దాని వేళ్ళు ఆ రాయిని చీల్చేస్తాయి. చివరికి అది మహావృక్షమే అవుతుంది. రాయిని కూడా పగలగొట్టుకొని పైకి ఎదిగిపోయింది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? విత్తనం లోపల ఉన్న బలమైన ఆశ వల్లే. అది నేను వృక్షం అవుతాను అనే నమ్మకాన్ని వీడలేదు సుమా. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆశ వలన ప్రయత్నం ఆపలేదు కదూ. అంటే ఏమిటి? మనకి కూడా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు రాయిలాగా దట్టంగా ఉంటాయి. కానీ మన లోపల ఆశ ఉంటే ఆ సమస్యలను తుదకు జయిస్తాం. ఆశ అనేది మన శక్తి కంటే గొప్పది. విత్తనం రాయిని కప్పివేయవచ్చు, కానీ విత్తనంలోని ఆశను మాత్రం కప్పలేదు కదా. కావున పిల్లలు, అర్థమైంది కదూ, ఆశ అనేటటువంటిది చాలా పెద్దది. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై. హమీద్ యొక్క కాళ్ళల్లో బూట్లు లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. నెత్తినేమో పురానీ పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. దాని అంచు నల్లగా మారిపోయి ఉంది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. ఫిర్ భీ అయినప్పటికీ వహ్ ప్రసన్న హై వాడు ఆనందంగా ఉన్నాడు. అభాగిన్ ఆమినా అపని కోఠరీ మే బైఠీ రో రహీ హై. అభాగ్యురాలైనటువంటి ఆమినా అపని కోఠరీ తమ గదిలో కూర్చొని रो रही है ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై. నేడు పండుగ రోజు. और उसके घर में दाना तक नहीं है. మరియు కానీ ఇంట్లో చూస్తే గింజ కూడా లేదు. లేకిన్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ హామీద్ లోపల ఏమో కాంతి ఉంది. బాహర్ ఆశాకి కిరణ్ హై. బయట ఏమో ఆశా కిరణము ఉంది. హామీద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. హమీద్ లోపలికి వెళ్ళి దాదీ సే కహతా హై అవ్వతో అంటాడు, తుమ్ డర్నా నహీ అమ్మా. నీవు భయపడొద్దమ్మా. మై సబ్సే పహలే ఆవూంగా. నేను అందరికంటే పహలే ముందు ఆవూంగా వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా. నీవు అస్సలు భయపడొద్దమ్మా. ఆమినా కా దిల్ కచోట్ రహా హై. ఆమినా హృదయము కలత చెందుతోంది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. గ్రామ పిల్లలు తమ తమ తండ్రులతో వెళ్తూ ఉన్నారు. హమీద్ కా ఆమినా కే సివా కౌన్ హై. హమీద్ కి ఆమినా కే సివా ఆమినా తప్ప కౌన్ హై ఇంకెవరు ఉన్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. భీడ్ మే గుంపులో బచ్చా పిల్లవాడు కహీ ఖో గయా తో ఎక్కడైనా తప్పిపోతే క్యా హోగా ఏమవుతుంది? తీన్ కోస్ చలేగే కైసా. తీన్ కోస్ 3 మైళ్ళు చలేగే కైసా ఎలా నడుస్తాడు?
पैरों में छाले पड़ जाएंगे కాళ్ళల్లో బొబ్బలు పడిపోతాయి जूते भी तो नहीं हैं बूట్లు కూడా లేవు वो थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी ఆమె కొంచెం దూరం నడిచి उसे गोदी ले लेगी వాణ్ణి ఒళ్ళో ఎత్తుకుంటుంది लेकिन यहाँ सेवैया कौन पकाएगा కానీ यहाँ ఇక్కడ సేమియాలు కౌన్ పకాయేగా ఎవరు వండుతారు पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती पैसे होते तो డబ్బులే కనుక ఉండి ఉంటే సారీ సామాగ్రి వస్తువులన్నీ జమా కర్కే పోగు చేసి झटपट बना लेती తొందరగా వండేస్తాను यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे ఇక్కడ ఏమో ఈ వస్తువులను పోగు చేస్తూ చేస్తూ घंटों लगेंगे గంటలు పట్టిపోతాయి गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था గ్రామం నుండి గుంపుగా బయలుదేరారు और बच्चों के साथ పిల్లలతో పాటుగా హమీద్ जा रहा था హమీదు వెళ్తూ ఉండెను शहर का दामन आ गया పట్టణపు పొలిమేరలు వచ్చేశాయి सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं సడక్ కే దోనో ఓర్ ఆ రోడ్డు ఇరువైపులా అమీరోం కే బగీచే హై అమీర్ ధనవంతుల యొక్క తోటలు ఉన్నాయి బడి బడి ఇమారతే పెద్ద పెద్ద కట్టడాలు అదాలత్ కోర్టు కాలేజీలు క్లబ్బులు ఘర్ ఇల్లు ఆది దిఖాయి దేనే లగే మొదలగునవి కనిపిస్తున్నాయి ईदगाह जाने वालों की टोलियां నజర్ ఆనే లగి ఈద్గాహ్కు వెళ్ళేటటువంటి వారి యొక్క టోలియా ఆ గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉన్నాయి ఏక్ సే ఏక్ ఒకరికి మించి మరి ఒకరు భడ్కీలే వస్త్ర పహనే హుయే హై భడ్కీలే మెరిసేటటువంటి వస్త్రాలు పహనే హుయే హై ధరించి ఉన్నారు सहसा ईदगाह नजर आई सहसा ईदगाह नजर आई ईदगाह కనిపించింది और उसी के पास ईद का मेला అక్కడే ईद समावेशము नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं नमाज पूरी होते ही नमाज పూర్తి అవటంతో सब बच्चे పిల్లలందరూ मिठाइयों के दुकानों पर मिठाई అంగళ్ళపై और खिलौनों की दुकानों पर మరియు ఆట వస్తువుల దుకాణాలపై ధావా బోల్ దేతే హై దాడి చేసేస్తారు హమీద్ దూర్ ఖడా హై హమీదు దూరంగా నిలబడి ఉన్నాడు ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై వాడి వద్ద ఏమో కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయి మొహసిన్ భిష్తి ఖరీదుతా హై మహమూద్ సిపాహి నూర్ వకీల్ और సమ్మి ధోబిన్ మొహసిన్ ఏమో భిస్తి నీరు మోసేటటువంటి బొమ్మని మహమూద్ ఏమో సిపాహీని నూర్ ఏమో వకీల్ బొమ్మని और సమ్మి ఏమో ధోబిన్ చాకలి బొమ్మని కొంటారు हामिद खिलौनों को ललचाई आंखों से देखता है హమీదు ఖిలౌనోं को ఆట వస్తువులను లలచాయి ఆంఖోं से देखता है ఆస్య నిండినటువంటి కళ్ళతో చూస్తాడు वह अपने आप को समझाता है वह अपने आप को వాడు తనకు తానే समझाता है నచ్చజెప్పుకుంటాడు मिट्टी के तो हैं गिरे तो चुकना चूर हो जाएंगे मिट्टी के तो हैं మట్టితో చేసినవే గిరే తో పడ్డాయనుకో చుక్నా చూర్ హో జాయేంగే ముక్కలు ముక్కలు అయిపోతాయి फिर मिठाइयों की दुकानें आती हैं ఆ తరువాత మిఠాయిల అంగళ్ళు వస్తాయి
కిసీనే రేవడియా లీ ఎవరో ఒకరేమో రేవడియా లీ రేవడిని కొన్నారు. అంటే బెల్లము నువ్వులతో తయారు చేసినటువంటి తీపి పదార్థం. కిసీనే గులాబీ జామున్, కిసీనే సోహన్ హల్వా. మరొకరు గులాబీ జామున్ను, మరొకరేమో సోహన్ హల్వాని కొన్నారు. मोहसिन कहता है हमीद रेवड़ी ले ले कितना खुशबूदार है. మొహసిన్ అంటాడు, హమీద్ రేవడి తీసుకో, కితనా ఖుష్బుదార్ హై ఎంత సువాసనగా ఉన్నాయో. హమీద్ నే కహా హమీదు బదులిచ్చాడు, రఖే రహో ఉంచుకో, క్యా మేరే పాస్ పైసే నహీ హై ఏం నా వద్ద డబ్బులు లేవనుకున్నావా. అప్పుడు సమ్మీ బోలా సమ్మీ చెప్పాడు, తీన్ హీ పైసే తో హై మూడు పైసలే గదా ఉన్నవి. తీన్ పైసో మే క్యా క్యా లోగే మూడు పైసల్లో ఏమేమి కొంటావు. హామీద్ మౌన్ రహ గయా హమీదు మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे के चीजों की दुकानें आती हैं. మిఠాయి కే బాద్ ఈ మిఠాయి అంగళ్ళ తర్వాత లోహేకే ఇనప చీజోं వస్తువుల యొక్క దుకాణం వస్తుంది. కై చిమిటే రఖే హుయే థే అక్కడ ఇనప పట్టకార్లు పెట్టి ఉన్నాయి. హామీద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై. అప్పుడు హమీద్కు గుర్తుకు వస్తుంది, అవ్వ దగ్గర చిమటా లేదని. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. తవే సే పెనుముతో రోటియా ఉతార్తీ హై రొట్టెలను దింపేటప్పుడు హాత్ జల్ జాతే హై చేతులు కాలిపోతూ ఉన్నాయి. అగర్ చిమ్టా లే జాకర్ దాదీ కో దే దే అగర్ ఒకవేళ చిమ్టా లే జాకర్ చిమ్టాని గాని తీసుకుని వెళ్ళి దాదీకో దే దే అవ్వకు గాని ఇచ్చేస్తే తో వహ్ కితనీ ప్రసన్న హోగి ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేంగి మరలా ఆమె వ్రేళ్ళు ఎప్పుడు కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी. दादी अम्मा अव्వ చిమటా దేఖతే హీ చిమటాని చూడటంతో దౌడ్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి మేరే హాత్ సే లేగి నా చేతిలో నుండి తీసేసుకుంటుంది. ఔర్ కహేగి ఆ తర్వాత ఇలా అంటుంది, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై. మేరా బచ్చా నా బిడ్డ అమ్మా కే లియే చిమటా లాయా హై అమ్మ కోసము పట్టకారు తెచ్చాడు. హజారో దుఆయే దేతీ రహేగి వేల కొలది ఆశీర్వాదాలు ఇస్తుంది. ఫిర్ పడోస్ కి ఔరతోం కో దిఖాయేగి ఆ తరువాత చుట్టుప్రక్కల స్త్రీలకు చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి ఊరు మొత్తము చర్చ జరుగుతుంది. హమీద్ చిమ్టా లాయా హై హమీదు పట్టకారు తెచ్చాడు. కితనా అచ్చా లడకా హై ఎంత మంచి బాలుడు. బడోం కి దుఆయే సీధే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై పెద్దల ఆశీర్వాదాలు నేరుగా భగవంతుని యొక్క దర్బార్లో చేరుకుంటాయి. ఔర్ తురంత్ సునీ జాతీ హై వెంటనే వాటి యొక్క ఫలితాలను పంపడం జరుగుతుంది. హమీద్ నే దుకాన్దార్ సే పూఛా హమీదు ఆ దుకాణదారుడితో అడిగాడు, యహ్ చిమ్టా కితనే కా హై ఈ పట్టకారు ఎంత. 6 పైసే కీమత్ సున్కర్ హమీద్ కా దిల్ బైఠ్ గయా 6 పైసలు అన్న వెలను విని హమీద్ కా దిల్ బైఠ్ గయా హమీద్ మనస్సు కుంగిపోయింది. हामिद ने कलेजा मजबूत करके कहा. హమీదు నే కలేజా మజ్బూత్ కర్కే కహా ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఇలా అన్నాడు, 3 పైసే లోగే 3 పైసలకి ఇస్తావా. దుకాన్దార్ నే బులాకర్ చిమ్టా దే దియా దుకాణదారుడు పిలిచి పట్టకారను ఇచ్చేశాడు.
हामिद ने उसे इस तरह కంధे पर रखा. హమీదు ఉసే దానిని అంటే ఆ పట్టకారాను ఇస్ తరహ కంధే పర్ రఖా ఈ విధంగా భుజంపై పెట్టాడు. మానో బందూక్ హో ఔర్ షాన్ సే అక్కడతా హువా సంగియోం కే పాస్ ఆ గయా. ఎలా ఉంచాడు అంటే తుపాకీని ఎలా అయితే పెడతారో అంతే గర్వంతో సంగియోం కే పాస్ ఆయా మిత్రుల వద్దకు వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా మిత్రులు వాడిని ఎగతాళి చేశారు. ఏ చిమ్టా క్యూం లాయా పగలే ఈ పట్టకారను ఎందుకు తెచ్చావురా పిచ్చోడా, ఇసే క్యా కరేగా దీంతో ఏం చేస్తావ్ అని మిత్రులు ఎగతాళి చేశారు. ఘర్ ఆనే పర్ आमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर इल्लू रागाने ఆమీనా హమీద్ కి ఆవాజ్ సున్తే హీ ఆమీనా హమీద్ యొక్క చప్పుడు వినగానే దౌడి పరిగెత్తింది. ఔర్ ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి మరియు వాడిని ఎత్తుకొని వాణ్ణి ముద్దాడటం ప్రారంభించింది. సహసా హాత్ మే చిమ్టా దేఖ్ కర్ ఓహ్ చౌంకి అప్పుడు వాడి చేతిలో ఉన్నటువంటి పట్టకారాన్ని చూచి బిత్తరపోయింది. ఓహ్ చిమ్టా కహాసే లాయా ఈ చిమ్టాని ఎక్కడ నుండి తెచ్చావ్? మైనే మోల్ లియా హై అమ్మా నేను దీని కొన్నానమ్మా. కితనే పైసే మే ఎంత దీని వెల? 3 పైసే దియే 3 పైసలు ఇచ్చానమ్మా. ఆమినా నే అప్పనే మాథే పర్ హాత్ రఖా ఆమినా తన నుదుటిపై చెయ్యి ఉంచింది. ఓహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆమె నిట్టూరుస్తూ ఆహ్ భర్తీ హుయి బోలీ నిట్టూరుస్తూ చెప్పింది. యహ్ కైసా బే సమజ్ లడ్కా హై వీడు ఎంత తెలివి తక్కువ పిల్లవాడు. దోపహార్ హుయి మధ్యాహ్న వేళయ్యింది. కుచ్ ఖాయా నా పియా ఏమి తినను లేదు తాగను లేదు. లాయా క్యా చిమటా ఏం తెచ్చాడు పట్టకారా. సారే మేలే మే తుఝే ఔర్ కోయి చీజ్ నా మిలి అంత పెద్ద సంతలో నీకు ఇంకే వస్తువు కనిపించలేదా? జో యహ్ లోహే కా చిమ్టా ఉఠాలాయా ఇది పట్టకారను ఎత్తుకువచ్చావు. హామీద్ నే అపరాధీ భావ్ సే కహా హమీదేమో తప్పు చేసిన వాడిలాగా సమాధానమిచ్చాడు. తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ మీ వ్రేళ్ళు ఆ పెనుగుపై కాలిపోతూ ఉండేవి. ఏ ముజ్సే దేఖా నా జాతా థా ఇది నేను చూడలేకపోయేవాడిని. ఇస్లియే మై ఇసే లివాలాయా అమ్మా అందుకే నేను దీన్ని తెచ్చానమ్మా అంటూ సమాధానమిచ్చాడు. ఆమినా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా ఆమినా యొక్క కోపము వెంటనే ప్రేమలోకి మారిపోయింది. యహ్ మూక్ స్నేహ థా మార్మిక్ ప్రేమ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా ఇది మూగ ప్రేమ హృదయాన్ని తాకే అనురాగం రసభరితమైన స్ఫూర్తితో నిండినది. బచ్చే మే కితనా త్యాగ్ కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై ఆ చిన్న పిల్లవాడిలో ఎంత త్యాగం సద్భావన జ్ఞానం ఉన్నాయి. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరులు బొమ్మలు కొంటూ మిఠాయిలు తింటూ చూచి వాడి మనస్సు ఎంత ఉబలాటపడి ఉంటుంది. వహా భీ అప్నీ బూడియా దాదీకి యాద్ బనీ రహీ అక్కడ కూడా తన ముసలి అమ్మమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఆమినా కా మన్ గద్ గద్ హో గయా ఆమినా హృదయము ఆనందంతో నిండిపోయింది. ఆంచల్ ఫైలాకర్ హామీద్ కో దుఆయే దేతీ జాతీ और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. ఆమె తన కొంగు చాచి హమీద్ కొరకు దీవెనలు ఇస్తూ పెద్ద పెద్ద కన్నీటి బిందువులు రాలుస్తూ ఉంది. హామీద్ ఇస్కా రహస్య క్యా సమఝతా దీని రహస్యాన్ని హమీద్కు ఏం అర్థమవుతుంది ఎలా అర్థం చేసుకోగలడు.